చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ని ఏవైనా సరే విడిచిపెట్టండి ఫ్రెండ్స్. దయచేసి ఈ వీక్లో మీకు జరగబోయే సంఘటనలు ఏమిటి చూద్దాం. కాస్మిక్ ఇన్సైట్లో మీకు జరగబోయే సంఘటనలు ఏమిటో చూద్దాం. ఈ వారంలో మా చూసే పర్సన్స్కి జరగబోయే సంఘటనలు ఏమిటో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ 1 2 3 4 5 6. Narcissist. Someone is too full of themselves. Cycle. Fate, karma. Intimacy. Mercury retrograde. Open up your heart. Give it time. నార్సిస్ట్ అంటే కొంతమందికి వాళ్ళలో వాళ్ళు ఇప్పుడు సపోజ్ నార్సిస్ట్ అంటే ఎలా ఉంటుందంటే సమ్వన్ ఈజ్ టు ఫుల్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అంటే కొంతమంది వాళ్ళలో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవడం, తర్వాత ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోవడం, ఆత్మన్యూనత భావాన్ని పెంచుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఏమవుతుంది అంటే ఫ్యామిలీలో ఏం జరిగినా సరే ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది, తర్వాత నేను ఎలా ఉంటే అవుతుంది ఫ్యామిలీ విషయంలో కానీ లేకపోతే వర్క్ విషయంలో నేను ఇలా అంటే సపోజ్ నేను బాగా చెయ్యాలి, నేను మంచి పేరుని తెచ్చుకోవాలి, లేదు అంటే నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు, నేను షేమ్ అయిపోతున్నాను, ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో వాళ్ళు ఆత్మన్యూనతను పెంచుకోవడానికి క్వశ్చన్స్ వేసుకొని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ వీక్లో. తర్వాత ఫేట్, కర్మ. సంథింగ్ ఎండింగ్, సంథింగ్ బిగినింగ్. మీకు ఇంతకుముందు ఎండ్ అయిపోయిన కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్లో మీరు స్ట్రక్ అయిపోయి ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బిగిన్ అవుతుంది అంటే స్టార్ట్ అవుతుంది. అదే ఇంతకుముందు బిగినింగ్లో ఉండేవి ఇప్పుడు ఎండ్ అవుతుంది. కానీ ఏదేమైనా సరే అవి రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఎండ్ అయినవి బిగిన్ అవుతుంది, బిగిన్ అయినవి ఎండ్ అవుతుంది. అవన్నీ కూడా సైక్లింగ్లో ఉంటూనే ఉంటుంది అనుకొని యూనివర్స్ చెప్తున్నారు మీకు ఇచ్చే సందేశం. ఇంటిమసీ అంటే సెక్షువల్ కెమిస్ట్రీ. రివెన్షింగ్ అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే ఒకరికొకరు హ్యాపీగా ఉండడానికి లేదంటే మానసిక ఉల్లాసాలుగా ఉండడానికి వాళ్ళకి నచ్చిన వాళ్ళతోని ఇలా ఉంటారనమాట. కొంతమంది లేడీ అయితే లేడీ అవ్వచ్చును, జంట అయితే జంట అవ్వచ్చును, లేకపోతే లేడీ జంట అవ్వచ్చును. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఉండడానికి బాగా అంటే సోల్మేట్స్ అంటారు. సోల్మేట్స్ కానీ లేదంటే ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉండడానికి ఒకరికొకరు చాలా హ్యాపీగా ఉంచుకుంటారు అని చెప్తున్నారు. మెర్క్యూరీ రెట్రోగ్రేడ్. ఎలక్ట్రానిక్స్ ఇష్యూస్, కమ్యూనికేషన్స్ ఇష్యూస్, రివ్యూ ఎవ్రీథింగ్. అంటే ఎలక్ట్రానిక్స్ ఇష్యూస్ అంటే మీ ఇంట్లో ఉండే ఏవైనా అంటే ఇప్పుడు సపోజ్ లైక్ టీవీ కానీ మొబైల్ కానీ ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ రావడం, లేదు అంటే మీ ఫ్రెండ్స్ మధ్యలో ఉండే కమ్యూనికేషన్ ప్రాబ్లం రావచ్చును, లేదు అంటే ఆగిపోయిన వాళ్ళకి కమ్యూనికేషన్ బిగిన్ అవ్వచ్చును. కొంతమందివి ఏంటంటే మొబైల్స్ పోయిన వాళ్ళు మొబైల్స్ ఇలాంటివి కొనుక్కోవచ్చును, లేకపోతే వస్తువులు ఏవైనా పోయిన వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చును. ఇలాంటివన్నీ చేస్తుంటారు ఈ వీక్లో. ఓపెన్ అప్ యువర్ హార్ట్.
మీ యొక్క మనసుని విడిచిపెట్టి, విడిచిపెట్టడం అంటే లోపల ఉండే మనస్తత్వాన్ని బాధపడకుండా ఫ్రీగా ఉండి ఫ్రాంక్గా ఉంటారు. ఇట్ విల్ హెల్ప్ యూ అట్రాక్ట్ మోర్ లవ్. అంటే మీలో ఉండే ప్రేమ అనేది ఓపెన్ అప్ అవ్వడం వల్ల, ప్రేమ అంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడే తీరు అనేది ర్యాష్గా ఉండకుండా ఉన్నట్లుగా అయితే మీ వైపు జనాలు అట్రాక్ట్ అవుతారు, మీ వైపుకే వస్తారు. అంటే సున్నిత స్వభావముతోని మీరు ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు. గివ్ ఇట్ టైం. కొంత సమయాన్ని కూడా దేని గురించి అయినా సరే మీరు కేటాయిస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డివైన్ టైమింగ్, లెట్ థింగ్స్ ఫ్లో. అంటే ప్రతిది కూడా మీకు యూనివర్సే ఇస్తుంది. ప్రతి విషయాన్ని కూడా మీకు యూనివర్సే ఇస్తుంది, డివైన్ ఇస్తుంది. కాబట్టి దాన్ని ఆలోచించి ఫ్లో అవ్వండి. మీరు దేనికి గాబరా పడొద్దు, దేనికి ఘర్షణ వద్దు అనుకొని యూనివర్స్ మీకు ఇచ్చే సందేశం చెప్తున్నా. ఇప్పుడు యూనివర్స్ బాబా గారి నుండి ఇచ్చే సందేశం ఏంటో చూద్దాం. యూనివర్స్ బాబా గారి ద్వారా ఇచ్చే సందేశం ఈ వారంలో మీకు ఏం జరుగుతుందో బాబా గారు చెప్తారు. ఇంకా యూనివర్స్ గైడెన్స్ బాబా గారి నుంచి ఏమి ఇస్తారో, యూనివర్స్ గైడెన్స్ బాబా గారి నుంచి ఈ వారంలో మా చూసే పర్సన్స్ వ్యూయర్స్కి ఏమి చెప్తారో చెప్పండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. 1 2 3 4 5 6. నువ్వు ఏకాకివి కాదు, నువ్వు దేనికి జడవకు, నీకు నేను తోడు ఉంటున్నాను అనుకొని మీ బాబా గారు మీకు చెప్తున్నారు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు, మీకు నేను తోడుగా ఉంటున్నాను. ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించు అని చెప్తున్నారు. జీవితమే ఒక పాఠశాలలో ఏం నేర్చుకుంటాం? అక్షరాలు, చదువు అని నేర్చుకుంటాం. అదే మన జీవితం కూడా ఒక పాఠశాల. అంటే మన జీవితంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఉపాధ్యాయుడితో సమానమే. అంటే అంటే పాఠాలు చెప్పే వాళ్ళే ఉపాధ్యాయులు అవుతారు అనుకోకండి. గుణపాఠాలు చెప్పే వాళ్ళు కూడా ఉపాధ్యాయులు అవుతారు. ఆత్మ సముదాయం. మీ ఆత్మని సముదాయం చేసుకోండి. మీలో మీరు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోండి. మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దానిని మీకు అంటే మీలో మీరు ఆత్మ సెల్ఫ్ ఎవల్యూషన్ చెయ్యండి. మీకు ఎవరైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తే తప్ప మీరు ముందుకి ఎవరికి చెప్పవద్దు. మీరు సెల్ఫ్ ఎవల్యూషన్లో ఉండండి, వాళ్ళకి చెయ్యండి అని చెప్తున్నారు. అనుగ్రహం అంటే మీ ఆత్మ స్థాయిలో మీరు కోరుకున్న జీవితం ప్రణాళికను అనుగ్రహంతో అంగీకరించండి. అంటే మీరు అనుకున్న జీవితాన్ని అనుగ్రహంతో అంగీకరించండి. అంటే మీరు వెళ్ళే త్రోవలో ఎవరికి కూడా హాని కలిగే విధంగా ఉంచొద్దు, హాని కలిగేలా చేయొద్దు. మీకు మీరుగా కూడా స్వార్థపరంగా ఆలోచించొద్దు. వాళ్ళు బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆలోచించినప్పుడు మాత్రమే మీకు అనుగ్రహం కలుగుతుంది అనుకొని బాబా గారు చెప్తున్నారు. మనకి జీవితంలో ఏది కూడా శాశ్వతంగా మిగలదు, కానీ నిరంతరం అనేది పరివర్తన. అంటే సెర్చింగ్ ఏం చేస్తాం? ప్రతి విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. తప్పుడు త్రోవలోని వెళ్ళకూడదు. జీవితంలో ఏది శాశ్వతం కాదు, నిరంతరం పరివర్తనం అనివార్యం అని చెప్తున్నారు. జీవితమే ఒక పంజర జీవితం. చిలకకి పంజరంలో పెడితే ఎలా ఉంటుందో అలాగే జీవితం పంజర జీవితం అనేది అన్నమాట. బాంధవ్యాలు పంజర జీవితం వంటివి ఏదో ఒకనాడు ముగింపుకు వస్తాయి.
అంటే బంధాలు ముగింపుకు వస్తాయంటే దెబ్బలాటలు ఇవన్నీ కూడా పంజర జీవితంలోలాగే ఉంటాయి, కానీ అవి ఎప్పటికైనా సరే క్లోజ్ అవుతాయి. అంటే దెబ్బలాటలన్నీ కూడా మీకు ముగిసి మళ్ళీ కూడా మీరు ఐకమత్యంగా అవుతారు అనుకొని బాబా గారు మీకు జీవితం ఈ వారం రోజులు ఇచ్చే సందేశం.